అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జిన్నులో కూడా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఖుబ్స్ అనే రకం ఒకటి. వాటిని ఉర్దూలో వచ్చేసి ఖబీస్ అంటారు. ఖుబ్స్ జిన్నులు మనుషులని కొన్ని సమయాల్లో మాత్రం ఇబ్బంది పెడతాయి. అవి ఏ సమయాల్లో తెలుసుకుందాం. మనల్ని బాధ పెడతాయి, మనల్ని చూస్తూ ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి. అది ఎప్పుడో తెలుసా? మనం నగ్నంగా ఉన్నప్పుడు, వాష్రూమ్లో, టాయిలెట్లో, లేకపోతే మన గదిలో. మనం ఎప్పుడైతే నగ్నంగా ఉంటాం, ఈ సమయాల్లో నగ్నంగా ఉంటాం కాబట్టి ఆ సమయాల్లో మనల్ని ఇబ్బంది పెడితే, బాధ పెడితే, మనల్ని చూస్తూ ఉంటాయి. అందుకనే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. సహీ బుఖారీ 142 రిఫరెన్స్. మనం ఎప్పుడైతే టాయిలెట్ని ఉర్దూలో బైతుల్ ఖలా అంటారు, వెళ్ళినప్పుడు మనకంటూ ఒక దువా అనేది చెప్పారనమాట. దువా వచ్చేసి అల్లాహుమ్మ మినల్ ఖుబుతి వల్ ఖబాయిస్. దీని అర్థం, ఓ అల్లా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. జిన్ అంటే మగ జిన్నాత్ నుండి, ఖబైత్ అనగా ఆడ జిన్నాత్ నుండి. ఈ జిన్నాతులు అనేది నీచమైన ప్లేసుల్లోనే ఉంటాయి. అందుకనే బాత్రూమ్కి వెళ్లే ముందు, లోపలికి వెళ్లే ముందే ఈ దువా చదువుకోవాలి. దువా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. జజాకల్లాహ్ ఖైర్.